సందర్భంగా విజయవాడ 5వ డివిజన్లో మహనీయుల విగ్రహాలను ఆవిష్కరించారు. తెలుగుదేశం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్, జగ్జీవన్ రామ్, ఎన్టీఆర్ విగ్రహాలను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆవిష్కరించారు. బీజేపీ వారధి కన్వీనర్ కిలారి దిలీప్, టీడీపీ నేత బొప్పన భవకుమార్, పలువురు కూటమి పార్టీల నేతలు పాల్గొన్నారు. ప్రపంచ భారతదేశం ప్రపంచంలో బలంగా నిలవడానికి అంబేద్కర్ రచించిన రాజ్యాంగం కవచంగా మారిందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. అంబేద్కర్ ఆలోచనలే మహిళా రిజర్వేషన్, బీమ్స్ యాప్ అని చెప్పారు కిలారి దిలీప్. దానికి ఒక కవచం అని మనందరికి తెలిసిన విషయం. అలాంటి వ్యక్తి యొక్క విగ్రహావిష్కరణ ఈ రోజు చేసుకోవడం మా జీవితంలో ఇది ఒక గొప్ప కార్యక్రమంగా నేను భావిస్తా ఉన్నాను. అంబేద్కర్ గారి వాళ్ళ ఈ రోజున ఒక పవిత్రమైన రోజు, భారతదేశం అంతా కూడా పండుగ జరుపుకుంటున్న రోజు. ఇవాళ భారతదేశం అంతా కూడా హాలిడే ప్రకటించి ఆయనకి నివాళులు అర్పిస్తున్న రోజు. మనందరం ఒక్కసారి ఆలోచించుకుంటే ఆయన జీవితమే 10 మందికి ఆదర్శం. అలాంటి వ్యక్తి ఆ రోజు విద్యార్థి దశలోనే ఒక ఉన్నతమైన ఫలితాలు చూపిస్తే బరోడా మహారాజు గారు వారిని పిలిచి గౌరవించి, నువ్వు ఇంకా ఉన్నత చదువులు చదువుకోవాలా, చదువుకుని భారతదేశానికి నువ్వు ఒక మార్గదర్శిగా మారాలని చెప్పి ఆయన ఇచ్చిన సహాయంతో ఆయన ఇతర దేశాలకు వెళ్ళి చదువుకుని ప్రపంచంలోన మేటి ఈనాటికి ఆనాటికి కూడా మేటి యూనివర్సిటీలో చదువుకుని ఒక మంచి వ్యక్తిగా మొత్తం జీవితం అంతా కూడా ఆయన ఈ భారతదేశానికి సర్వీస్ చేయాలని చెప్పి విదేశాల్లో అనేకమైన అవకాశాలు ఇచ్చినా కూడా తన గడ్డ భారతదేశం, ఆ భారతదేశంలో అనేక మంది ఉన్నారు, వాళ్ళందరికీ సహాయం చేయాలని చెప్పి ఆయన దేశానికి తిరిగి వచ్చారు. ఏ విధంగా ప్రపంచాన్ని ప్రభావితం చేసిన క్రైస్తవ పుట్టుక ప్రపంచాన్ని ఏ విధంగా ప్రభావితం చేసిందో ఈ భారతదేశం యొక్క చరిత్ర అంబేద్కర్ గారి యొక్క రచన రాజ్యాంగంతో మన రాజ్యాంగం రచించబడింది. ఆ రాజ్యాంగమే మనని కాపాడింది అని మనందరం కూడా దానికి ఏం జరిగిందంటే మన అంబేద్కర్ గారు రచించిన ఒక పవిత్రమైన రాజ్యాంగం అన్నమాట, మనం ఎవరు మర్చిపోకూడదు. ఇవాళ కీసరాజపురం 5వ డివిజన్లో ఎమ్మెల్యే గారు అట్లానే బావకుమార్ గారు ఈస్ట్కి అంబేద్కర్ గారి విగ్రహం ఆవిష్కరణ చేశారు. అట్లానే ఎన్టీ రామారావు గారిది, జగ్జీవన్ రామ్ గారిది కూడా ఇవాళ అక్కడ విగ్రహాలు ఆవిష్కరణ చేసి మంచి నివాళులు ఇవాళ అంబేద్కర్ గారి జయంతి నాడు అర్పించారని చెప్పి చాలా బ్రహ్మాండంగా ప్రోగ్రాం చేశారు. దాంట్లో కూటమి నాయకులందరూ కూడా దాంట్లో పాల్గొన్నారు. దాంట్లో నేను కూడా పాల్గొని ఆయనకి నివాళులు అర్పించాం. అంబేద్కర్ గారిని భారతీయ జనతా పార్టీ అట్లానే నరేంద్ర మోడీ గారు కూటమి ప్రభుత్వమే చాలా గొప్పగా దాన్ని గుర్తించి ఆయన భావాల్ని, ఆయన ఆలోచనల్ని కూడా ముందుకు తీసుకెళ్ళడానికి ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఎంతో దాన్ని కష్టపడుతుందని కూడా నేను చెప్పగలను. ఆయన ఆలోచనలే ఇవాళ ఉమెన్స్ రిజర్వేషన్ బిల్లుగా కానీ అట్లానే యాప్ కూడా బీమ్ యాప్ అని చెప్పి పేర్కొని ఆయన ఆలోచనల్ని ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పి కూడా ఇవాళ పేర్కొంటున్నాను. మీరు చూసినట్టయితే కాంగ్రెస్ ప్రభుత్వమే ఆయన ఎంపీగా ఫస్ట్ లా మినిస్టర్గా చేశారనే మాటకే కానీ ఏనాడు ఆయన్ని సత్కరించింది లేదు, ఆయన్ని గుర్తించింది లేదు. ఆయన్ని 1990లో భారతరత్న ఇచ్చి కూటమి ప్రభుత్వం అయిన ఆ రోజు వీపీ సింగ్ గవర్నమెంట్ ఆయన్ని ఎంతో గొప్పగా ఆదరించింది. అట్లానే పార్లమెంట్లో కూడా ఆయన విగ్రహాన్ని ఫస్ట్ ఆవిష్కరించింది కూడా కూటమి ప్రభుత్వమే అని చెప్పి ఈ సందర్భంగా చెప్తూ సెలవు తీసుకుంటున్నాను.